అన్న నూతనంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం గన్నవరంలో జరిగింది. అనంతరం అయిపోగానే నిన్న తిరుపతి వెళ్లి దర్శనానికి శ్రీవారి దర్శనం చేసుకొని ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విజయవాడ అందరూ ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఏ రకంగా ఏర్పాట్లు చేశారు ఏంటి చక్కగా సీఎం గారికి దర్శనం యువ గారు రామారావు గారి దగ్గరుండి చేపించారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ఏ రకంగా సీఎం గారు వచ్చారు, ఈ రోజు ఏ రకమైన లాంఛనాలతో దర్శనం చేయించారు? గౌరవ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం ఇక్కడికి రావడం, తిరుమల దర్శించుకొని నేరుగా ఈ ఆలయానికి రావడం, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ ఆలయం పట్ల ఇంద్రకీలాద్రిలో వెలసి ఉన్నటువంటి అమ్మవారు కనకదుర్గ అమ్మవారి పట్ల వారి యొక్క కుటుంబానికి వారి అందరికీ ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి భక్తి ప్రపత్తులు తెలియజేస్తున్నాయి. మరి ఇక్కడికి వచ్చాక చక్కటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పూజా కైంకర్యాలు నిర్వహించి వస్త్రాలు సమర్పించి అలాగే ఆశీర్వాదాలను అందుకొని ప్రసాదాలను స్వీకరించి చాలా సంతృప్తిగా వెళ్ళారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సర్వతోముఖంగా అభివృద్ధి జరగాలని స్వామి దగ్గర అమ్మ దగ్గర ప్రార్థించుకొని ఆశీర్వాదాలను అందుకొని మరీ వెళ్ళారు. కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఈ ఆంధ్ర నాట్య కళా మండలి తరఫున వచ్చినటువంటి చిన్నారులు కూడా ఆయనకు స్వాగతం పలకడంలో భాగం పంచుకున్నారు. వీళ్ళు చాలా మా యొక్క ధర్మపథం కార్యక్రమంలో అనునిత్యము వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చిన్నారులు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసి వాళ్ళు ఉత్సాహంగా ఈరోజు వచ్చి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా సంతోషించారు. ఈ విధంగా కార్యక్రమం దిగ్విజయమైంది. అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను అందుకొని అందరూ ఆయనతో పాటు వచ్చినటువంటి ఇతర నాయకులందరూ సంతోషంగా వచ్చారు. ధన్యవాదాలు. గతంలో భువనేశ్వరి గారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ అమ్మవారికి బాగా అత్యంత భక్తురాలు. మీ హయాంలోనే దర్శనం చేయించారు. అమ్మవారు మొక్కుకున్న ఇదేంది కాబట్టి ఎలాగా చూస్తారు? భువనేశ్వరి గారు అలాగే వారి కుటుంబ సభ్యులు, సోదరులు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాలం నుంచి ఇక్కడ చిత్ర నిర్మాణాలు చేయడం కావచ్చు, లేదా చిత్రాలు రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు రావడం కావచ్చు అనేది ఒక పరిపాటిగా నడుస్తుంది. ఆ కుటుంబానికి కనకదుర్గ అమ్మవారికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి చాలా సంతోషంగా, చాలా భక్తి ప్రపత్తులతో భువనేశ్వరి దేవి గారు సతీ సమేతంగా చాలా సంతోషంగా అమ్మవారి దగ్గర గడిపారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని చక్కగా మనకి ఈవో రామారావు గారు మనకి చక్కనైన విశేషాన్ని అందించారు. అలాగే ఛానల్ 18తో మేము మానేపల్లి మల్లికార్జునరావు.